హాయ్ అండి. మా ఈరోజు వచ్చేసి నేను మా గార్డెన్లోకి వచ్చేసరికి అసలు రోసెస్ ఎంత బాగా కాసాయంటే అసలు ఎంత చాలా అందంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి నాటు గులాబీ అని అంటారు. ఇంకొక నేమ్ వచ్చేసి బెంగళూరు గులాబీ అని కూడా అంటారు. ఇవి రోజు కనీసం 2, 3, 4 రోజుకి డైలీ కాస్తూనే ఉంటాయండి. ఇవి మొగ్గలు వచ్చేసి ఎంత గుత్తులు గుత్తులు కాస్తాయో చూడండి. ఇది వచ్చేసి చుక్కమల్లె అని కూడా చుక్కమల్లె అని అంటారు. ఇవి రోజు పూస్తూనే ఉంటాయండి. దీనికి సీజన్ అని లేదు, డైలీ పూస్తూనే ఉంటాయండి. దేవుళ్ళకైతే బాగుంటాయి. ఇది వచ్చేసి త్రిబుల్ మల్లె అండి. ఇది 6 months అయింది వేసి. ఇది వచ్చేసి చామంతి మొక్క అండి, ఎల్లో కలర్. అసలు ఎన్ని అంటే అన్ని కాసాయండి. మాకు అసలు రోజు పూజకైతే చాలా బాగా పనిచేస్తాయండి. కరెక్ట్ పూజ కోసమే డైలీ కాస్తూనే ఉంటాయి. మాకు ఈ పూజకి పూలు కరువే లేదండి. ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి. ఇది మేము వచ్చేసి మా విలేజ్లో దొరికిందండి, పక్క ఇంటోళ్ళది. ఇది వేసినాము. ఇంకా చామంతి పూలు వచ్చేసి అసలు కలర్స్ 2 కలర్స్ వేసాము. ఇది ఒక కలర్, ఎల్లో కలరు. ఇవైతే మొత్తం ఇచ్చుకుంటాయండి. ఇవైతే భలే వాసన ఉంటాయండి. అసలు చాలా బాగుంటుంది ఫ్లవరు. దీన్ని వచ్చేసి నైట్ మల్లె అని అంటారంట, మా అమ్మగారు చెప్పారు. ఇది వచ్చేసి నాటు కనకాంబరం. ఇది ఇంకొక ఎల్లో కలరు చామంతి అండి. అన్నీ ఎల్లో కలర్ ఉన్నాయి దాదాపు. ఇది వచ్చేసి కాకడ మల్లె అండి. మా సైడ్ కాకడ మల్లె అంటారు, కాకడాలు అంటారు, బెంగళూరు మల్లె అని కూడా అంటారు. మీకెళ్ళి ఏమంటారో కామెంట్ చేయండి. ఇవైతే అసలు వేసి వింటర్లోనే కాస్తాయేమో, నాకైతే తెలీదు. ఇవి వేసినాక 1 yearకే అసలు 6 monthsకే ఇది డైలీ 4, 5, 6 అట్లా కాసేవి పూలు. ఇప్పుడు వింటర్ వచ్చేసరికి అసలు చాలా అంటే బాగా ఎంత బాగా పూసాయంటే రోజు మూరెళ్లుతాయండి. ఇవి వచ్చేసి నాటు కనకాంబరాలండి. ఇది వచ్చేసి సీడ్ మర్వం అండి. ఇది 2 రకాలు ఉంటాయంట, నాటు మర్వం, సీడ్ మర్వం అని. ఇది కూడా చాలా వాసన ఉంటుంది. ఇది వచ్చేసి అలోవేరా అండి. ఇది హెల్త్కి చాలా మంచిదంట. ఇది ఫేస్ పూసుకుంటారు. ఇది వచ్చేసి షుగర్ ఆకు అంటారంట, నాకు కూడా తెలియదు. ఏదో కిడ్నీలో రాళ్ళు ఉంటే కూడా తింటే పోతాయంట. ఇది నిమ్మకాయ చెట్టు అండి. 2 months అయింది అంత వేసి. ఓకే, అట్లా తిని వేసినాము, అవంతకు అవే మొలిచాయండి. ఇది కూడా అంతే అండి. మేము పప్పాయ జస్ట్ తిని అట్లా వేసాము, ఇంకా చెట్టు మొలిచింది. ఇంకా కాయలు కూడా కాసేసరికి ఇంకా దాన్ని తీసే బుద్ధి కాలేదు. తీసేద్దామనే లోపల ఇంకా పూత వచ్చింది, పండ్లు కూడా కాసాయి, కాయలు. ఇవి పండ్లు ఎప్పుడైతాయో ఎదురు చూస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి సీతాఫలం అండి. అసలు మేము ఆల్మోస్ట్ అన్నీ తిని పాడేసినవి, అవంతకు అవే మొలిచాయండి. మాకెళ్ళి అన్ని నాటువే ఉన్నాయి. ఇది వచ్చేసి లిల్లీ పూల చెట్టు అండి. అన్ని చెట్లు వేసేసి 1 year అవుతుందండి అంతే. ఇది వచ్చేసి ఎల్లో చామంతి అండి. అసలు ఇది ఒక రకం వెరైటీ చామంతి అండి. ఇది మొత్తం కాస్తాయి, మధ్యలో బాగా ఇచ్చుకుంటుందండి. పూర్తి కాసేది ఇది. అసలు చాలా బాగుంటుంది ఈ మొక్క అయితే. మై ఫేవరెట్ మొక్క అండి. ఇప్పుడు 3 చామంతుల చెట్లలో చూపించిన దానిలో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ నేను కనకాంబరాలే ఎక్కువ వేసానండి. ఇట్లా విత్తనాలు తీసుకుని అన్నీ చల్లినా అవంతకు అవే మొలిచినాయి. ఇంకా ఇవి పూసేసరికి మేము తెంచలేమేమో అండి. ఇది వచ్చేసి మందారం అండి. అసలు ఈ మందారం అసలు ఎంత బాగా అయిందంటే చెట్టు అంత బాగా అయింది. ఇది వచ్చేసి నాటు మర్వం అండి. అసలు భలే వాసన అండి. ఒక్క ఆకు తెంచినామంటే ఎంతో వాసన. అసలు దాని ఏళ్ళు కూడా అసలు చాలా స్మెల్ అండి అసలు మర్వం. ఒకసారి ఒట్టి ఏంటంటే కొమ్మ ఇడిసేసిన కింద అసలు దాని ఏర్లు కూడా అంత మంచి వాసన ఉన్నాయండి. అది ఆయిల్లో కూడా వేసుకొని పూసుకుంటే చుండ్రు ఉండదని చెప్పారు. ఇది వచ్చేసి మా జామ చెట్టు అండి. జనవరి వచ్చేసరికి 1 year అవుతుంది ఇది వేసేవి. ఇది మా హస్బెండ్ నాటాడండి. మా హస్బెండ్ ఆర్మీలో ఉంటాడు. తనే తెచ్చి ఈ కనకాంబరాలు కూడా తనే వేస్తాడు. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అండి. అదంతా కదే మొలిచింది. ఎట్లా మొలిచిందో నాకు కూడా తెలియదు. ఇవన్నీ కనకాంబరాలే అండి. అసలు ఇవి పూస్తే మేము తెంచుతామో తెంచలేమో నాకు కూడా తెలియదండి. అసలు దేవునికి అయితే బాగా పూజకి పనికి వస్తాయండి.
ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని కనకాంబరాల చెట్లే ఉన్నాయండి. ఇది వచ్చేసి హైబ్రిడ్ గులాబీ రెడ్ కలర్ అండి. అసలు ఇది అయితే చాలా మొగ్గలు పెట్టిందండి వర్షాకాలంలో. ఇప్పుడు మొన్నీ తెంచేసినాం. కానీ ఇది వచ్చేసి ఇంకొక చుక్కమల్లె చెట్టు అండి, 2 ఉన్నాయి. ఇంకా ఇదేనండి మా గార్డెన్ మొత్తం. 2 జామ చెట్లు వేసినాము. చూడండి మా గార్డెన్ ఏదో మాకు తోచింది వేసుకున్నాము, చిన్న గార్డెన్. లిల్లీ పూలు, కనకాంబరాలు, జామ చెట్టు, మందారం చెట్టు, మరువం, మాస్పత్రి, ఎన్నో రకాలు ఉండేవి. నాటు గులాబీ. అసలు మా గార్డెన్ చూసే లోపలికి అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి హైబ్రిడ్ సన్న మల్లె చెట్టు అండి. ఇది మన బండిలో మీద ఊర్లలో అమ్ముతారు చూడండి, ఆ మల్లె. మా ఇంటి ముందరనే పొలం వేసారండి, పొగాకు చేను. అసలు మాకు పొద్దున్నే వ్యూ చూసేసరికి అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇది అంతా పొగాకు చేను అండి. మా ఇంటి ముందరనే అంతా పొలం వేసారు. మాకు చిన్న గార్డెన్. అసలు మార్నింగ్ లేవగానే అసలు వ్యూ అయితే చాలా అందంగా ఉంటుంది. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ, ఇది వింటర్ సీజన్ కదండి, అసలు ఎంతో మంచు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇదేనండి మా గార్డెన్ నచ్చినట్లయితే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా గార్డెన్ ఇదే అండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.